అమలు చేయాలని పర్మనెంట్ ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేసి ఏపీఎస్ అమలు చేస్తానని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే అనేక పర్యాయాలు ఈరోజు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాలకు మద్దతుగా జనసేన పార్టీ తరఫున మేము మద్దతు ఇస్తున్నాం. అయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలలో ఒక అనంతపురం జిల్లాలోనే ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ఇంతమంది మహిళలు, కలెక్టర్ ఆఫీస్ ముందు మహిళలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఎంతమంది ఈ రాష్ట్రమే సమ్మెల రాష్ట్రంగా తయారైంది. ఒక అభివృద్ధి లేదు, ఇన్కమ్ లేదు, ఏమీ లేకపోయినా కూడా సమ్మెలు మాత్రం జరుగుతున్నాయి. ఆయన అధికారంలోకి రావడానికి మాత్రమే ఇలాంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు ఏది నెరవేర్చకుండా అనేక సార్లు వీటికి చర్చలకు పిలవడము, ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తానని సంవత్సరాలు గడిపిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పోలీసులు, టీచర్స్ వీళ్ళంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ తరఫున ప్రజలను, ఉద్యోగులను, కార్మికులను అందరినీ కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటూ అయితే వీళ్ళ న్యాయమైన డిమాండ్లను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఇప్పుడు మీరు పెంచిన ధరలకు వీళ్ళ కుటుంబాలు కూడా గడవని పరిస్థితులు ఉన్నాయి. మీరేమో ధరలు పెంచేశారు, శాలరీలు పెంచకుండా ఉన్నారు, ఎంత పనికి అంత జీతం అని ఏవేవో కబుర్లు చెప్పి మీరు ఈ అధికారంలోకి వచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కానీ వీళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. వీళ్ళ న్యాయమైన ప్రతి ఒక్కటి న్యాయమైన డిమాండే. 4.5 సంవత్సరాల తర్వాత ఇంత తీవ్రతరమైన డిమాండ్స్ కూడా మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అని జగన్మోహన్ రెడ్డికి మేము అడుగుతున్నాం. కాబట్టి మేము జనసేన పార్టీ ఇప్పుడు నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ తరఫున మీకు మద్దతు తెలియజేయడానికి అనంతపురం జిల్లాలో జరిగే సమ్మెలో భాగంగా ఈరోజు మేమంతా రావడం జరిగింది. మీ డిమాండ్స్ ను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. ఎందుకంటే మీకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తున్న ఈ సంవత్సరానికి ఎందుకు గుర్తు లేకుండా పోతుందో అని మనమంతా ప్రశ్నించాల్సిన సమయం. ఈయన 3 నెలలు గడుపుకొని వెళ్ళిపోతారు. మీకు ఇచ్చిన హామీలు ఎవరు నెరవేరుస్తారని ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి. కాకపోతే మీ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ 3 నెలల్లో కాదు 2 రోజులు మీరు సమ్మలీకి దిగుతానే మంచినీళ్లు లేవు, రోడ్ల మీద చెత్త ఎక్కడ పెడితే అక్కడ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను దృష్టిలో పెట్టుకునైనా ఈ జగన్మోహన్ రెడ్డి మీ సమస్యలను తీర్చాలి. కాబట్టి మీరు మీ డిమాండ్లు నెరవేరే వరకు కూడా మీ సమ్మెను ఆపకుండా చేయాలి. మా సపోర్ట్ జనసేన పార్టీ తరఫున మేము ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. వీర మహిళలు రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి అందరినీ పరిచయం కావాల్సిందిగా కోరుతూ మన కార్యక్రమాన్ని ఉద్దేశించి క్లుప్తంగా ఇంకా నాయకులు చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అసెంబ్లీ సాక్షి ఆయన ఉత్తేజించారు. నేను వచ్చిన అధికారులు